పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. గుడివాడ, పామూరు, నిడదవోలు, కొవ్వూరు, పి గన్నవరం నియోజకవర్గాల ఇన్ఛార్జీలు నేతలతో సీఎం సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ విజయానికి తీసుకోవాల్సిన చర్యలు, అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. అలాగే నర్సరావుపేట ఎంపీ నియోజకవర్గం అభ్యర్థి ఎంపికపైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, నిన్న ఎన్నికల కోడ్ రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టికెట్లు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యంగా మనం చూస్తే 175 నియోజకవర్గాలకు గాను ఇప్పటికే 112 నియోజకవర్గాలను కన్ఫర్మ్ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక 63 సీట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ 63 సీట్లు పెండింగ్ లో ఉన్నటువంటి అభ్యర్థుల్ని తీవ్ర పోటీ ఉంది. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఆశావోహులు కానీ అంతేకాకుండా కొంతమంది ఎవరైతే ఉన్నారో అసంతృప్తివాదులు ఉన్నారో వాళ్ళని బుజ్జగించేందుకు సిద్ధమవుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలు ఇప్పటికి కూడా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 4 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 2-3 నియోజక అభ్యర్థులు ఉన్నారు. దీంతో ఇక ఆ అసంతృప్తివాదులను బుజ్జగించేందుకు సీఎం కు తలప్రాణం తోకొస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ముఖ్యంగా మనం చూస్తే గుంటూరు జిల్లా నర్సరావుపేట పార్లమెంటు స్థానంలో ముఖ్యంగా పోటీ ఉంది. ఎవరైతే ఉన్నారో సత్తనపల్లి సిట్టింగ్ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్లస్ స్పీకర్ ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ ని నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయమని చెప్పేసి అధిష్టానం కోరుతుంది. కానీ ఎవరైతే ఉన్నారో కోడెల శివప్రసాద్ మాత్రం సత్తనపల్లి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మరోవైపు నర్సరావుపేట ఎంపీ స్థానాన్ని రాయపాటి సాంబశివరావు ఆశిస్తున్నారు. ఒకవేళ ఎంపీ స్థానం తనకి ఇవ్వకపోతే తన కుమారుడికి సత్తనపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తారు. మరోవైపు మంగళగిరి నియోజకవర్గంలో పద్మశాలి కోటాలో ఎవరైతే ఉన్నారో బీసీ కోటాలో కాండ్ర కమలా గానీ మాజీ మంత్రి ముడుగు హనుమంతరావు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇక ఓసీ కోటా నుంచి పోతినేని శ్రీనివాస్ డిమాండ్ చేస్తారు. ఇక అంతేకాకుండా కూడా తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే పి గన్నవరం కూడా ఇటు కారం శివాజీ గానీ అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నేత మరో నేత కూడా ఆశిస్తున్నారు. ఇక అమలాపురం నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినాబత్తుల ఆనందరావు మరోవైపు కారం శివాజీ కూడా ఈ సీట్ ను కూడా ఆశిస్తున్నారు. పి గన్నవరం కానీ లేకపోతే అమలాపురం కానీ సీట్ ఇవ్వాలని చెప్పేసి అతను కోరుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇది ఎవరికి దక్కుతుందని ఒక ఆశ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లా నుంచి పాతపట్నం కానీ అంతేకాకుండా కూడా కొన్ని నియోజకవర్గాలు కూడా అంతే పెండింగ్ లో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇక దీంతో పాటు ఇక విశాఖపట్నంలో ముఖ్యంగా భీమిలి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ప్రజెంట్ మంత్రిగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు ప్రజెంట్ సిట్టింగ్ లో ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి నారా లోకేష్ అక్కడ ఆశిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక నార్త్ నియోజకవర్గం కూడా ఎవరైతే ఉన్నారో గతంలో బీజేపీ విష్ణుకుమార్ రాజు ఉండు, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ సీటు కూడా పెండింగ్ లో ఉంది. అక్కడికి గంటా శ్రీనివాసరావు పంపించాలా లేకపోతే ఎవరు పంపించాలనేది టీడీపీ కసరత్తు చేస్తున్నట్టు మనం చెప్పి ఇలా జిల్లాల వారీగా మనం చెప్పుకుంటే మాత్రం ఈ ప్రకాశం జిల్లా సంతనోత్తరపాడు కానీ అంతేకాకుండా కూడా ఇక ఏదైతే ఉందో నియోజకవర్గం ఉన్నటువంటి ఈ ఏదైతే ఉందో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇక ముఖ్యంగా మన కృష్ణా జిల్లాలో తిరువూరు కానీ అంతేకాకుండా కూడా పెడన కానీ అంతేకాకుండా కూడా ఇక కొన్ని నియోజకవర్గాలు అంతే మనం పామూరు కానీ ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా మనం చూస్తే మాత్రం జిల్లాల వారీగా చూస్తే మాత్రం ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క జిల్లా నుంచి కూడా అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు. ఇక చిత్తూరు జిల్లా నుంచి చూస్తే కూడా తిరుపతి కానీ అంతేకాకుండా కూడా గంగాధర నెల్లూరు కానీ పూతలపట్టు కానీ సత్యవేడు కానీ నియోజకవర్గాలు కూడా ఇట్లా పెండింగ్ లో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇక నెల్లూరు నుంచి చూస్తే కూడా నెల్లూరు జిల్లాలో కూడా ముఖ్యంగా మనం చూస్తే ఏదైతే ఉందో నెల్లూరు రూరల్ కానీ అంతేకాకుండా ఇక దీంతో పాటు ఉన్నటువంటి వెంకటగిరి కానీ దీంతో ఇక నియోజకవర్గాలు కూడా పెండింగ్ లో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా మనం చూస్తే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నికల కోడ్ రావడంతో ఒక నెల రోజులు మాత్రమే ఎన్నికలు ఉండటంతో అభ్యర్థుల కసరత్తు పైన ప్రధానంగా దృష్టి పెట్టారు. మరోవైపు అసంతృప్తివాదులను బుజ్జగించేందుకు యనమల రామకృష్ణ గారు సుజనా చౌదరి కమిటీలు కూడా ఇద్దరు టికెట్ ఆశిస్తే అసంతృప్తివాదులు ఎవరున్నారో వారిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ రోజు మాత్రం ఇక నర్సరావుపేట పార్లమెంటు అభ్యర్థులు 1-1 మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నర్సరావుపేట పార్లమెంటుకు సంబంధించినటువంటి నేతల కసరత్తు అయిపోతే ఆ తర్వాత గుంటూరు పార్లమెంట్లో సంబంధించినటువంటి మంగళగిరి కానీ గుంటూరు వెస్ట్ దీంతో పాటు ఏదైతే ఉందో పత్తిపాడు నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గం వీటిపైన కూడా కసరత్తు చేయనున్నారు. మొత్తంగా మనం చూస్తే మాత్రం 112 సీట్ల అభ్యర్థులు దాదాపు కన్ఫర్మ్ చేశారు. 63 సీట్ల అభ్యర్థులను కసరత్తు చేయాల్సి ఉంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ఆశావాహులు కానీ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 4 అభ్యర్థులు ఆశిస్తున్న నేపథ్యంలోనే ఎవరిని బుజ్జగించాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరినైనా బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో పాటు ఇక సామాజిక సమీకరణాలు ఫైనాన్సులు పరంగా కూడా అన్ని రకాల కోణంలో చూసి గెలుపు గుర్రాలకు టికెట్ ఇచ్చేందుకు సీఎం సిద్ధమైనట్టు మనం చెప్పుకోవచ్చు. రైట్ నరసింహరావు, థాంక్యూ.